రాధాకృష్ణ గారికి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి చేసినందుకు వారు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ఈ ఒక సరైన వ్యక్తికి ఒక సరైన పదవి ఇచ్చారు. ఆయనకి ఆ పదవికి తగ్గ హుందాతనం, ఆయన ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తే అదే హుందాతనం అని ఆశిస్తున్నాను. సార్, అక్కడ ప్రమాణ స్వీకారం దగ్గర ప్రధాని గారి అన్ని అమిత్ షా కలిసారు. నేను మిగతా వారిని కలిశాను కానీ ఆ సమయం కుదరలేదు. ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని సందర్శించారు కదా, ఎట్లా అనిపించింది? కొన్ని పుస్తకాలు కూడా ఇది నేను ఎప్పుడు లాస్ట్ ఒక 18 years నుంచి అట్లీస్ట్ ఢిల్లీ వచ్చినప్పుడు ఏదో టైంలో వస్తాను. అంటే నేను యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నాకు ఇందులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు నాకు కొంత తెలుసు. కొంతమంది ఈరోజు మీరు ముఖ్యంగా కొన్న బుక్స్ ఏంటంటే చాలా మోర్ ఆఫ్ ప్లేస్ ఇవన్నీ థియేటర్ మీద నాద్యాదూరని నాకు మోహన్ రాకేష్ గారి ఇష్టం, చాలా చదివాను ఇంతకుముందు. సో పుస్తకాలను పాడైపోతే మళ్ళీ ఆయన కొంటాను కానీ వచ్చాను. సో మీరు దాంతో పాటు ఇదండి ఆ బుక్స్ అందరూ చదువుతారు, పిల్లలు కారలేవు, కొనే చదువుతూ ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీని హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సురేష్ గారు కామెంట్ చేశారు. లాస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి కూడా రావాలి అంటే కూడా ఎస్టాబ్లిష్ చేయాలి ఖచ్చితంగా కదా. అంటే మనకి అంటే తెలుగు ఫిల్ము ప్రపంచ వ్యాప్తంగా వెళ్తున్నప్పుడు అది ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడ బాగుంటుంది. సో బేసిక్ పరిశ్రమల కోసం ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా పిచ్ చేస్తూ సినిమా పరిశ్రమ కూడా పిచ్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇచ్చే దిశగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అది ఓవరాల్ క్యాబినెట్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదు, ఏం చేశారనేది కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తారు. దాన్ని ఎట్లా చూస్తారు? మీరెవరు అన్నారు అధికారంలోకి రానియడానికి? కింద ప్రజలున్నారు, పైన దేవుడు ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఆయన అన్నారా? మెడికల్ చేసిన కామెంట్ ఎన్నిసార్లు చేస్తాను. శాసనసభకు కూడా ఈసారి కూడా మేము అటెండ్ కాము అనేసేటువంటి రావట్లేదంట. వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉండదు, దాని ప్రకారం చేసుకున్నారు. అంటే వాళ్ళ భారత రాజ్యాంగాన్ని నమ్మితే మరి అది కాదు కదా. మేబీ వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ప్రత్యేకంగా ఉండి కానీ అవి చెల్లవు కదా.